సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అనుదిన వాహినిలోని ఎన్నో ఆత్మీయ సందేశాల ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నాం. అనుదిన ప్రోత్సాహం కొరకు అనేకమైన ఆత్మీయ సందేశాలు ఇప్పుడు యూట్యూబ్ మరియు స్పాటిఫై యాప్ ద్వారా వినవచ్చు. ఇప్పుడు దేవుని వాక్య సందేశాన్ని రెవరెండ్ అనిల్ ఆండ్రూస్ గారు అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారండి? 2020 సంవత్సరం ఎలా గడిచిపోతుందా అని ఎదురు చూసాం. మనకు తెలియకుండానే 2020 సంవత్సరం ముగించబడుతూ ఉంది. ఈ చివరి గడియల్లోకి వచ్చాం. ఈ సమయంలో మీతో వాక్యాన్ని పంచుకోవటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ఏ వాక్యం చెప్పాలి అని నేను ప్రార్థనలో కనిపెట్టినప్పుడు దేవుడు నాకు చూపించిన లేఖన భాగాల్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఈ సంవత్సరము ఈ సమయంలో మనం చేయాల్సిన విషయము, వచ్చే సంవత్సరము ఎలా ఉండబోతుందో కూడా ఈ లేఖన భాగాల ద్వారా మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ దినము ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశము కృతజ్ఞత. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ఏముందనగా, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండునని చాలా శ్రేష్టమైన శక్తివంతమైన లేఖన భాగాన్ని ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది అద్భుతమైన విషయం. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు, సహాయము, తర్వాత అనేకమైన మేలులు మనం పొందుకోవాలి అంటే ఆ రహస్యమే ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో మనం చూస్తే చింతలేని మనిషి లేడు, చింతలేని ఇల్లు లేదు. ఈ చింత అంతటి కారణం ఏంటంటే భయం. ఆ భయము ఎలాంటిది అంటే, నాకేమైనా జరుగుతుందేమో, లేదా నా పరిస్థితి ఏమిటి, రేపేమిటి, ఎలా అని ఎప్పుడైతే ఇలాంటి ప్రశ్నలు మనలో కలుగుతాయో అప్పుడు మనం చింతపడతాం. భయం అనేది ప్రశ్నతో మొదలవుతుంది, చింత భయములో నుండి పుడుతూ ఉంది. ప్రతి మనిషి కూడా రెండిటి కొరకే ఎక్కువగా చింతపడుతూ ఉంటాడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే కడుపు కొరకు చింతపడతాడు, ఆహారం కొరకు చింతపడతాడు. ఇప్పుడు ఏం తినాలి, రేపేం తినాలా అనే ఒక చింత మనుషుల్లో ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం వంట చేసిన తర్వాత సాయంత్రం ఏం వంట చేయాలి అనే చింత ఉంటుంది. రాత్రి భోజనం అయిన తర్వాత రేపటి దినం ఏం భోజనం చేయాలి, రేపు ఏం వంట చేయాలి, ఈ చింత అనేది మనుషుల్లో ఎక్కువగా మనం చూస్తాం. రెండవది దేని గురించి చింతపడతారు అనగా, శరీరం కొరకు, ఏమి ధరించాలి, ఈ శరీర అందం కొరకు. ఈ శరీరం కొరకు అంటే దీంట్లో అన్నీ వస్తాయి. ఆర్థిక విషయాలు వస్తాయి. డబ్బులు అంటే శరీరం కొరకే కదండి, మన సంతోషం కొరకు, మన సుఖము కొరకే. కాబట్టి ఈ శరీరం కొరకు, కడుపు కొరకే మనిషి చింతపడుతూ ఉంటాడు. అందుకే ప్రతి చింత కూడా ఈ రెండిటితోనే సంబంధం కలిగి ఉంటుంది. పైన ఉన్న ఈ భాగంలో మనం గమనిస్తే, మనం చదివిన భాగంలో చూస్తే, దేనిని గూర్చియు చింతపడకుడి అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. రక్షించబడిన వాడు చింతపడకూడదు అని బైబిల్ మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. నీవు రక్షించబడి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా నీవు చింతపడుతున్నావు అంటే 2 లోపాలు నీలో ఉన్నాయని అర్థం. ఒకటి నీ విశ్వాసంలో, రెండోది వాక్యంలో నీవు చాలా బలహీనంగా ఉన్నావు. ఎప్పుడైతే విశ్వాసంలో, వాక్యంలో బలహీనంగా ఉంటామో చింత అనేది మనకు కలుగుతూ ఉంటుంది. విశ్వాసంలో, వాక్యంలో అనగా విశ్వాసము, దేవుని పైన నమ్మకం, నా దేవుడు నాకు సహాయము చేయగలడు అని నమ్మిక ఉంచినప్పుడు. రెండవది వాక్యము చదువుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యం లేఖన భాగములు సత్యము అని నమ్మినప్పుడు మనకు చింత అనేది కలగదు. ఎప్పుడైతే దేవుణ్ణి అనుమానిస్తామో, ఎప్పుడైతే వాక్యం నిర్లక్ష్యం చేస్తామో మనలో ప్రతి దానికి చింతపడుతూ ఉంటాం, ప్రతి దానికి మనం భయపడుతూ ఉంటాం. అందుకే చింతపడకండి అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభు ఏమన్నారంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను, చింతపడకండి అని దేవుడు చాలా ప్రేమతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మనిషికి కావాల్సినదే. ఇక అలసిపోయి వచ్చినప్పుడు, ఎండలో వచ్చినప్పుడు ఒక గ్లాసు చల్లటి నీళ్ళు ఇస్తే వెంటనే చెప్పే సమాధానం ఏంటండి, నా ప్రాణము లేసొచ్చింది అంటారు. ఆకలితున్న వాడికి ఏమంటే కొంచెం ముద్ద అన్నం పెడితే వాడి కడుపు చల్లగా ఉంటుంది. అందుకే మనిషి ఏమి తాగాలి, ఏమి తినాలి దీని కొరకు చింతపడుతూ ఉంటాడు. రెండవది ఏమి ధరించుకోవాలి అని చింత కలిగి ఉంటాడు. మనిషి దేని కొరకైతే చింతపడుతూ ఉన్నాడో
ఆ చింత అనేది పడకూడదని యేసు ప్రభు చెబుతున్నాడు. మనిషి దేని కొరకు భయపడుతున్నాడో వాటిని చాలా సులువుగా దేవుడు కొట్టిపాడేశాడు. అసలు అవి మీకు అవసరం లేదు. అంటే మనిషి ఏదైతే జీవితం అని భావిస్తున్నాడో, మనం జాగ్రత్తగా గమనిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడేది మన కడుపు కోసమే, బట్టల కోసమే. ఇప్పుడు 31 తారీఖు కదండి, రేపు ఫస్ట్ కదా. ఈ ఫస్ట్ మనం ఏం బట్టలు ధరించాలి, ఈ చింత మనకుంటుంది. గడిచిన నెల నుండి మనం షాపింగ్ చేస్తూ, పోయిన సంవత్సరం ఈ రంగు కట్టుకున్నాను కాబట్టి, పోయిన సంవత్సరం ఇలాంటి బట్టలు వేసాను కాబట్టి ఇప్పుడు వేరే బట్టలు వేసుకోవాలి. ఇది ఒక పెద్ద చింత మనుషులలో. రేపు ఫస్ట్ మనం ఏం వంట చేసుకోవాలి, ఎలాంటి భోజనాలు, ఎలాంటి స్పెషల్స్ చేయాలి, ఈ చింత. మనిషి దేని కొరకైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడో వాటిని యేసు ప్రభు కొట్టి పారేస్తూ ఉన్నాడు. అసలు వాటి గురించి మీరు చింతపడొద్దని చెప్తూ ఉన్నాడు. మరొక సువార్తలో మరొక చోట ఏముంది అంటే, నీ ఎత్తుని మూరెడు ఎక్కువగాని తక్కువగా నువ్వు చేసుకోలేవు, నీ వెంట్రుకలు తెలుపుగా నలుపుగా నువ్వు చేసుకోలేవు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే నీ చింతించడం వలన నీ ఎత్తును పెంచుకోలేవు, నీ చింతించడం వలన నీవు నీ తల రంగుని, నీ వెంట్రుకల రంగుని నీవు మార్చుకోలేవు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీవేమి కూడా చేయలేవు. ఆయన ఉద్దేశం ఏంటంటే నీవేమీ చేయలేవు, కానీ నీ కొరకు నీకు కావలసింది, నీ కోసం ప్రత్యేకముగా నీ కోసం ఏదైనా సమస్తమును నేను చేయగలను, నేను నీకు ఇవ్వగలను. కాబట్టి నీవు చింతపడకు. నీవు చింతపడటం వల్ల నీకు ఉపయోగం లేదు, నీ కొరకు చింతిస్తానికి నేనున్నాను. ఇది యేసు ప్రభు ఈ దినం మనకు చేస్తున్న వాగ్దానం. ప్రియమైన వార్లరా, ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి. చింతపడటం వల్ల రేపటి కొరకు, ఈరోజు కొరకు మనం చింతించడం వల్ల ఏమీ చేయలేవని నేను కాదు, యేసు ప్రభు చెప్తాడు. నీ వల్ల కాదు. నీ రంగునే నువ్వు మార్చుకోలేవు, నీ వెంట్రుకల రంగునే నువ్వు మార్చుకోలేవు, నీ యొక్క ఎత్తును పెంచుకోలేవు. అలాంటిది నువ్వేం చేయగలుగుతావు? రేపటి గురించి నువ్వేం చేయలేవు. రేపటి మార్చగలుగుతావా? నువ్వు మార్చలేవు. కానీ నేను నీ కోసం చేస్తాను, నీకోసం ఏదైనా నేను చేస్తాను. కాబట్టి నీవు చింతపడకు అని దేవుడు చాలా స్పష్టంగా ఈ సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మనం ప్రతి దానికి చింతించడం మానేసి ఏం చేయాలంట, ప్రతి విషయంలో ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ నీకు ఎదురయ్యే ప్రతి విషయంలో, నీవు అనుభవిస్తున్న ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియజేయాలి. ప్రతి విషయంలో ఏది జరిగినా, నష్టమైనా లాభమైనా, సంతోషమైనా ఏడుపైనా, ఏ విషయమైనా సరే అందులో దేవునికంట కృతజ్ఞతాపూర్వకముగా విమర్శ చేస్తూ, లేకపోతే మనం బాధపడుతూ దేవుని దూషిస్తూ మనం దూషించుకోవటం కాదు, కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలు దేవునికి తెలియజేయాలంట. ఈ సమయంలో కృతజ్ఞతాపూర్వకముగా ఎందుకు తెలియజేయాలి? వాక్యం చెప్పినప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలి కదా, ఎందుకని కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయాలి అంటే, జీవితంలో కృతజ్ఞత అనేది చాలా శక్తివంతమైనది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో కృతజ్ఞత దానికి మించిన శక్తివంతమైంది ఇంకోటి లేదు. కృతజ్ఞత ఎందుకు శక్తివంతమైందంటే, ఎవరన్నా మనకు సహాయం చేసినప్పుడు మనం తిరిగి వారికి హృదయపూర్వకముగా ఈ సహాయం నాకు చేసినందుకు, ఈ సమయంలో మీరు నన్ను ఈ విధంగా ఆదుకున్నందుకు మీకు రుణపడి ఉంటానండి, మీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను, మీరు నిజంగా సహాయం చేయకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో అని వారు చేసిన సహాయానికి మనం కృతజ్ఞత తెలియజేసినప్పుడు ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఎదుటివారు సహాయం చేసినప్పుడు మనం వారికి థ్యాంక్స్ చెప్పకపోతే, ఇంత కష్టపడి చేస్తే కనీసం ఒక మాట థ్యాంక్స్ చెప్పలేదే అని బాధపడతాం కదండి. అదే విధముగా దేవునికి మనము కృతజ్ఞత తెలియజేసినప్పుడు మనుషులు ఎలా ఆనందపడతాడో దేవుడు కూడా అలాగే ఆనందిస్తాడు. దాంతో పాటుగా ఏం జరుగుతుందంటే, కృతజ్ఞత అనే దేవునికి తెలియజేసినప్పుడు మనుషులు ఏ విధంగా అయితే థ్యాంక్స్ చెప్పినప్పుడు, కృతజ్ఞత తెలియజేసినప్పుడు ఆనందపడతారో, అదే విధంగా యేసు ప్రభు కూడా సంతోషించి ఆనందపడి, ఆ ఆనందంలో మనకు కావాల్సిన ఆశీర్వాదము, మనకు కావాల్సిన సహాయము, ప్రతి మేలు ఆ కృతజ్ఞత ద్వారా మనకు కలుగుతుంది. అందుకే కృతజ్ఞత తెలియజేసినప్పుడు దేవుడు ఆనందించి మనకు ఆశీర్వాదములు, మన సమస్యల్లో, మన పరిస్థితుల్లో మనకు సహాయమును, ప్రతి విధమైన మేలును దేవుడు చేస్తాడు. అందుకే ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞత చెల్లించబద్ధులమే ఉన్నాం. ఈ రహస్యం తెలియకే అనేకులు దేవునికి కృతజ్ఞత చెల్లించిన విషయంలో వెనకబడి ఉన్నారు. అందులో ఉన్న ఆ రహస్యాన్ని తెలుసుకోలేక చాలామంది దేవునికి కృతజ్ఞత చెల్లించలేక ఆయన ఇచ్చే మేలులు, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతూ ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, కృతజ్ఞతతో ఎలా చేయాలి?
కృతజ్ఞతతో మన ప్రతి విన్నపములు తెలియజేయమని వాక్యం సెలవిస్తుంది కదా. మరి కృతజ్ఞతతో ఎలా దేవునికి తెలియజేయాలి అంటే ఒక చిన్న ఉదాహరణ మీ ముందుకు తీసుకొస్తాను. అదేంటనగా, దావీదు గొలియాతును ఎదుర్కొనే ముందు సౌలు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సౌలు ఏమంటాడంటే, నీవు బాలుడవయ్యా, నీకు బలము సరిపోదు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసేవాడు, కాబట్టి నీ వల్ల కాదు అని చెప్పినప్పుడు దావీదు ఏమంటాడంటే, ఈ 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34 నుంచి 37 వచనాలు ఏమంటాడంటే, దావీదు సౌలుతో ఇట్లా, మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను, అనగా ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు సింహం ఒకటి ఎలుకబండి వచ్చి ఆ మందలో నుండి పిల్లని ఎత్తుకెళ్ళిపోయిందంట. ఈ భాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఏమంటాడంటే 30వ వచనంలో, నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాన్ని గెడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపేశాను నేను అని సౌలుతో చెప్పి ఏమంటాడంటే 36వ వచనంలో, మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవంగల దేవుని సైన్యం తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అవుతాడని చెప్పి 37వ వచనంలో ఈ విధంగా అంటాడు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన చేతిలో నుండి కూడా ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు అంటాడు. ఇందులో కృతజ్ఞత ఉంది. అంటే ఆ మందలో నుండి ఆ పిల్లని ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎలుకబంటిని, సింహాన్ని నేను చంపలేదు, ఆ చంపుటలో నాకు దేవుడు సహాయం చేశాడు. అప్పుడు దేవుడు చేసిన మేలుని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదొక్క హృదయంలో కృతజ్ఞత భావము, దేవుని పైన కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఇవన్నీ దావీదు సౌలుతో చెప్పిన ఈ మాటలన్నీ కూడా ఆయన ప్రార్థనలో చేశాడు. కాబట్టే ప్రార్థనలో, ప్రభువా ఎలుకబంటి నోటి నుండి, సింహము నోటి నుండి నన్ను విడిపించావు కదా ప్రభువా, ఈ సున్నతి లేని ఆ గొలియాతు చేతులు నన్ను విడిపించలేవా? ప్రార్థనలో ఆ కృతజ్ఞత కలిగి ఉన్నాడు కాబట్టే శక్తి కలిగి ఉన్నాడు. భయం అనలో లేదు. ఆ గొలియాతుని ఎదుర్కొని గొలియాతు తలను నరికేశాడు. గొలియాతు వంటి సమస్యలు మన జీవితంలో ఎదురు కావచ్చు. అది జయించాలంటే, ఆ సమస్యను అధిగమించాలంటే, అందులో భయపడకుండా మనం ఎదురు వెళ్ళాలి అంటే నీవు ప్రార్థనలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలాంటి కృతజ్ఞత? ప్రభువా, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావయ్యా, నా కొరకు నువ్వు పరమును విడిచిపెట్టి లోకానికి వచ్చావు, నా కొరకు ప్రభువా నీవు బురదలో, ఆ పాపములో, ఆ ఊబిలో ఉన్న నన్ను పైకి లేపావు ప్రభువా, రక్తంలో నా పాపాలు కడిగావు, నా కొరకు ఇంతగా నువ్వు చేసిన దేవుడువు, ఈ సమస్యలను విడిపించలేవా, ఈ రోగములను విడిపించలేవా అని చెప్పటమే కృతజ్ఞత. ప్రభువా, ఆయన చేసిన మేలులు మన జీవితంలో ఈ సంవత్సరం, ఈ కరోనా ఈ సమస్యలో ఉన్నప్పుడు, ఇంత భయంకరమైన పరిస్థితి, కొన్ని సందర్భాల్లో అయితే మనం ఎలాంటి జీవితం జీవించాం, ఒక కాలనీ దాటి బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో ఆహారం లేని పరిస్థితి, ఆర్థిక సమస్యలు, ఇంత భయంకర పరిస్థితుల్లో దేవుడు మనకి కృపను చూపించాడు కాబట్టే, మనల్ని సంరక్షించాడు కాబట్టే, బలపరిచాడు, భద్రపరిచాడు కాబట్టే ఈరోజు ఆయన సన్నిధిలో ఉండి వాక్యం వినగలుగుతున్నావు. అందుకే ప్రభువా, ఇంతగా నన్ను ప్రేమించి నన్ను కాపాడినందుకు నీకు వందనాలు అని చెప్పటమే కృతజ్ఞత. ఎప్పుడైతే దావీదు అటువంటి కృతజ్ఞత అనేది కలిగి ఉన్నాడో గొలియాతును సులువుగా జయించాడు. ఇలా కృతజ్ఞతతో కలిగి ప్రార్థన, విజ్ఞాపన, విన్నపములు చేయాలని మనం చదివిన ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, వాక్యం ఏమంటుందంటే కృతజ్ఞతతో ఏం చేయాలి? ప్రార్థన, విజ్ఞాపన, విన్నపములు చేయాలంట. ఈ 3 మన జీవితంలో ఎప్పుడు మనం కలిగి ఉంటాం. ప్రార్థన అనగా అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడుట, అనగా దేవునితో మాట్లాడే అన్ని అంశాలను కలిపి, అంటే వాడే పదం ఏంటంటే ప్రార్థన. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక అంశాల గురించి మనం ప్రార్థన చేస్తాం కదా, అవన్నింటినీ కలిపి వాటికి వాడే పదం ఏంటంటే ప్రార్థన. విజ్ఞాపన అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక అవసరత కొరకు లేదా కొన్ని ముఖ్యమైన విషయాల కొరకు దేవుని దగ్గర ఆయన సన్నిధిలో ఉండి గోజాడుతూ ఉంటాం కదా, ప్రభువా నాకు ఇస్తావా యోవా, అలాంటి దాన్నే విజ్ఞాపన అంటారు. ప్రార్థన అంటే అన్నీ కలిపి చేసేదాన్ని ప్రార్థన అంటారు. విజ్ఞాపన అంటే ఒక అంశం కొరకు, ఒక విషయం కొరకు లేదా కొన్ని ముఖ్యమైన వాటి కొరకు దేవుని సన్నిధి విడవకుండా, అక్కడి నుంచి లేకుండా యాకోబు ప్రార్థన చేస్తాడు కదండి, ఆ రాత్రి కాలం అంతా అది విజ్ఞాపన. ప్రభువా నన్ను దీవిస్తే కానీ వెళ్ళను అని అన్నిటి గురించి చేయట్లేదు, ఒకటే అంశం, నన్ను దీవిస్తే కానీ వెళ్ళను, దాని విజ్ఞాపన అంటారు. 3వది విన్నపములు. విన్నపములు అనగా అర్థం ఏంటంటే ఏదైనా సరే మనకు కావాల్సింది స్పష్టముగా అర్థమయ్యే భాషలో దేవునికి తెలియజేదాన్ని విన్నపములు అంటారు.
అబ్రహాము ఒక జీవితంలో ప్రార్థన చూస్తే, మోషే చేసిన ప్రార్థన కానీ, పౌలు భక్తుడు చేసిన ప్రార్థనలు మనం చూస్తే ఎంత స్పష్టంగా వారు చేస్తారండి. మోషే ఏమంటాడు? ప్రభువా, నాతో ఎవరు వస్తారో చెప్పలేదు కదా, నాతో నీవు వస్తేనే నేను వెళ్తాను. అబ్రహాము కూడా, ప్రభా మరొక్కసారి నేను మనవి చేసుకుంటున్నాను, ఒకవేళ అక్కడ 10 మందే ఉంటే అని లోతు విషయంలో చాలా స్పష్టంగా విజ్ఞాపన చేస్తాడు. పౌలు కూడా ఈ పత్రికలు రాస్తూ ఉన్నప్పుడు వారికి ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు కూడా చాలా స్పష్టంగా ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. 1వ అధ్యాయం చివరి భాగంలో ఎంత స్పష్టంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. స్పష్టతతో చేసేదాన్ని విన్నపములు అంటారు. కాబట్టి ప్రార్థన విన్నపములు అంటే దేవునికి అర్థమయ్యే విధిలో నీకేం కావాలి, నీ సమస్య ఏంటి, ఇప్పుడు దేవుడు మన కోసం ఏం చేయాలో చాలా స్పష్టముగా అర్థమయ్యే విధముగా చెప్పటమే ప్రార్థన విన్నపములు. కాబట్టి అన్ని రకాల ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఏ ప్రార్థన నించొని చేసినా, కూర్చొని చేసినా, ఉపవాస ప్రార్థన చేసినా, విజ్ఞాపన ప్రార్థన చేసినా, ఏది చేసినా కూడా ప్రతి దాంట్లో కూడా ఉండాల్సింది ఏంటంటే కృతజ్ఞత అనేది ఉండాలి. ఇంతకు ముందు చేసిన మేలులు సహాయాన్ని బట్టి, ఇప్పుడు దేవుడు చేస్తున్న మేలులు సహాయాన్ని బట్టి, లేదా తర్వాత ఈ ప్రార్థన తర్వాత, విజ్ఞాపన తర్వాత, ఈ విన్నపం తర్వాత దేవుడు చేయబోదాని కొరకు మనం కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి. మనం చదివిన ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఏముందంటే, దేని గురించి కూడా మీరు చింతపడకని చెప్పి 7వ వచనంలో, అప్పుడు దేని గురించి చింతపడకుండా ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన, విజ్ఞాపన, విన్నపములు చేసినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు అలాంటి కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేసినప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క శాంతి యేసుక్రీస్తు వలన నీ హృదయంలో, మీ హృదయములకును, మీ తలంపులకును కావలి ఉండును. నీ హృదయానికి, నీ తలంపులకు ఎందుకు కావాలి ఉంటుంది? నీ హృదయంలో పుట్టిన భయమే నీ తలంపులో అవిశ్వాసాన్ని తీసుకొస్తాయి. కానీ ఎప్పుడైతే కృతజ్ఞతతో మనం ప్రార్థన చేస్తామో నీ హృదయంలో ధైర్యంతో నింపబడి అప్పుడు నీ తలంపులో విశ్వాసంతో మాట్లాడతావు. అందుకే కృతజ్ఞతతో చేసినప్పుడు ప్రార్థన అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క సమస్తమైన సమాధానము, దేవుని యొక్క శాంతి, ఆ నెమ్మది నీ హృదయానికి, నీ తలంపులకు, నీ హృదయంలో చెడు తలంపులు, నీ హృదయంలో భయము కలిగించకుండా, నీ తలంపులో అవిశ్వాసపు ఆలోచనలు రానివ్వకుండా కాపాడుతుందంట. దేవుడు ఏ విషయంలో కూడా చింతపడు కాబట్టి దేవునికి చిత్తముకు లోబడి ఆయనలో నమ్మకం ఉంచితే మనకు సమాధానము, నెమ్మది, శాంతి అనేది కలుగుతుంది. కొన్ని లేఖన భాగాలు మనం గమనిస్తే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలనగా అతని యందు విశ్వాసం ఉంచాను. దేవుని విశ్వాసం ఉంచినప్పుడు దేవుడిచ్చేది ఏంటంటే పూర్ణమైన శాంతినిస్తాడంట. యోహాను రాసిన వార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను రాసిన వార్త 3వ అధ్యాయం 15వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండడి అని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు మన చుట్టూ ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. మనం ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు దేవుడు చేయగలడని దేవుని యందు విశ్వాసం ఉంచితే దేని గురించి కూడా మనం చింతపడం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు చేసే అద్భుతమైన కార్యం ఏంటంటే, వచ్చే సంవత్సరము ఆది అపోస్తుల దినముల్లో వారు మోకరించి ప్రార్థించినప్పుడు ఆ ప్రాంతము కంపించింది. వారు ఒక విషయానికై వేడుకున్నప్పుడు దేవుని సహాయం దొరికింది. వారు చెరసాల్లో వేయబడినప్పుడు వారికి తెలియకుండానే దేవుడు విడిపించాడు. వారి మీదకి ఎవరైనా చంపడానికి వస్తూ ఉన్నప్పుడు దేవుడు మార్గ మధ్యలో వారిని అడ్డగించాడు. ఎంత అద్భుతమైన కార్యము! వారు ఒక చోట వాక్యం ప్రకటిస్తుంటే వేల మందిలో రక్షించబడుతూ ఉన్నారు. సంఘాలు విస్తరిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఉజ్జీవ జ్వాలాలు దేశమంతా, ప్రపంచమంతా కూడా కమ్ముకున్నాయి. రాబోయే సంవత్సరం ఇదే జరగబోతోంది. కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన, విజ్ఞాపనలు, విన్నపములు నీవు చేసినప్పుడు ఆది అపోస్తుల దినముల్లో వారు ఎటువంటి సమాధానం పొందుకున్నారో, ఎటువంటి దేవుని కార్యాలు చూశారో
నీవు కూడా కృతజ్ఞత కలిగి ఉండి ప్రార్థన విజ్ఞాపన విన్నపమును దేవునికి చేయగలిగితే అటువంటి కార్యాలు నీ జీవితంలో కూడా చూడబోతున్నావు. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రార్థన అంతట్లో మీరెంతో ఆనందించారని, వాక్యం చేత బలపరచబడ్డారని నమ్ముతూ ఉన్నాను. మరి చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు, అద్భుతంగా ప్రభు మీరు నడిపించారు. సూటిగా స్పష్టముగా మీరు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో ప్రభు మరి సంధించారు నమ్ముతూ ఉన్నాను. నీ సంతోష సమాధానం నింపారు నమ్ముతూ ఉన్నాను. ప్రభు, విన్న వాక్యం హృదయం ఫలింపచేయండి. చేసుకున్న తీర్మానం ప్రభు ముద్రించండి. ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం అంతా ప్రభు నడిపించి నెరవేర్చడం ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరం ముందుంది ప్రభు, అద్భుతమైన కార్యములు చూడాలి. ఆది అపోస్తలములు వచ్చిన ఉజ్జీవం ప్రభు, అయ్యా ప్రభా ఈ సంవత్సరము ఈ భూమి మీదకి దిగి రావాలి, దిగి వచ్చునుగా కానీ పలుకుతూ ఉన్నాను. ప్రభా సర్వ సమృద్ధి అనే ప్రభా వాగ్దానం ఇచ్చావు. అవును ప్రభా, ఈ సంవత్సరం సర్వ సమృద్ధి నింపండి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా యొక్క మరి ప్రోగ్రాంలో సహాయపడి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఇంకా రాబోయే అనేకమైన ప్రోగ్రామ్స్ చేయటకు అనేక రీతిలో బలపరిచే విధంగా సజీవాహిని దీవించమని ప్రభా మీకే వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సకల దీవెనలు విత్తబడిన వాక్యానికి, చేసిన ప్రార్థనలకు, ఆన్లైన్ ద్వారా వీక్షించిన ప్రతి ఒక్క కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తు పర్యంత సదాతో నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నిజంగా మన దేవుడు ఎంతటి గొప్పవాడు కదా. మన జీవితంలో ప్రతి దీవెన, ఆశీర్వాదాలు దయచేస్తూనే ఉన్నాడు. సజీవ వాహిని టీం నుండి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.